హలో ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ ఒక కొత్త వంటతో వచ్చేసాను. ఏంటంటే అది క్యాబేజీ ఆల్రెడీ మిక్స్ ఫ్రై. ఏం చేస్తున్నానంటే అవన్నీ కట్ చేసుకున్నాక శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. బాండీ పెట్టి దాంట్లో నూనె పోసుకొని జీరా సొరిస వేసి దాంట్లో పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నాను. అవి కొంచెం వేగాక టమాటాలు వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఎప్పుడు నేను మసాలా వంటలు అంతగా ప్రిపేర్ చేయను. ఎందుకంటే సింపుల్గా ఉండేవి అంటే ఆరోగ్యంగా ఉంటాయని, హెల్తీగా ఉంటాయని నేను ఎక్కువగా నూనె మసాలాలు ఇవన్నీ వేయకుండా తగ్గించి మాత్రమే చేస్తాను. అందుకోసమే నేను సింపుల్గానే చేసుకుంటాం. దాంట్లో ఉల్లిపాయలు వరకాయలు వేగాక నేను టమాటాలని వేసుకున్నాను. అవి కొంచెం వేగడం స్టార్ట్ చేయగానే 2 సార్లు కలుపుకున్నాక నేను క్యాబేజీ మాకు క్యాబేజీ అంటే మీకు తెలుసు ఏమంటారు దాన్ని, క్యాబేజీ తెలుగులో ఏమంటారు, కొబ్బి అంటారు కదా, మీదికి ఏమంటారో నాకు తెలియదు. మరియు మాదుకు అల్లోడ్లు అంటాడు, దానికి ఉడియాలో ఇంకా ఏదో ఒకటి అంటారు, నాకు సరిగ్గా తెలియదు. మీదికి ఏమంటారో నాకు సరిగ్గా తెలియదు. అవి 2 కలిపి నేను ఫ్రై చేయబోతున్నాను. చూస్తున్నారు కదా, నేను ఏమి వేసుకోలేదు. అవి వేసుకున్నాక కొంచెం కలిపి దాంట్లో ఉప్పు కారం అండ్ పసుపు సరిపోయేంతగా వేసుకున్నాను. అవి వేసుకున్నాక మీరు చూసుకొని వేసుకోండి. మీరు ఎక్కువ ఉప్పు తింటున్నారో, కొంచెం తక్కువగా తింటున్నారో, లేదా కారం ఎక్కువ ఏదో అది చూసుకొని వేసుకోండి. నేను కూడా చూసి వేసుకుంటున్నాను. దాని తర్వాత ముందుగా వేసుకున్న వెజిటేబుల్స్ని కలుపుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్నాక ఉప్పు కారం అన్నీ సరిగ్గా పడతాయి, లేదా కలుపుకోకపోతే ఉప్పు కారం పట్టదు. దానికోసం నేను బాగా కలుపుకొని అంతటితో ఆ టమాటాలని మధ్యలో పట్టుకొని కప్పేసాను, ఎందుకంటే తొందరగా ఉడికిపోవాలని. అవి అలా అయిపోయిన తర్వాత రైస్ కూడా పెట్టేశాను, అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఈ ఫ్రై ఇంకా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఒక 10 మినిట్స్ లాగా. అందుకోసం దీన్ని మూత పెట్టేశాను. మూత పెట్టేసి మళ్ళీ నేను కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదా, కొంచెం ఉడికిపోయాయి, దాంట్లో ఉన్న నీరు కూడా కొంచెం తగ్గిపోయింది. మళ్ళీ నేను టమాటాలని మధ్యలో పెట్టేసి కలుపుకొని మూత పెట్టేశాను. మరొకసారి తీసి చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. నేను కలిపి మళ్ళీ మూత పెట్టేశాను. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చూసుకున్నాను. చూస్తున్నారు కదా, ఒక 2 మినిట్స్ తర్వాత చూసుకునేసరికి ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, మొత్తంగా అయిపోయింది, ఇంకేమీ లేదు. ఇలాగే నేను గ్యాస్ బంద్ చేసేసాను. మీకు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఆయిల్ అండ్ మసాలా దినుసులు ఎక్కువగా వేసుకోకుండా సింపుల్గా చేసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. మీకు నా వంటలు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ. మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో నాతో కామెంట్ చేయొచ్చు. అండ్ బాయ్, సీ యూ.